ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గూడా డైరెక్ట్‌గా జెప్పారు. షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా గూడా మేము ఆమెతో పాటు కలిసి పనిజేస్తాము. చాలామంది నాయకులు గూడా మాకు యాడ్ అవుతారని జెప్పేసి అంటున్నారు. ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో గానివ్వండి, 2019 ఎన్నికల్లో గానివ్వండి, మీ ఏదైతే ఓటు శాతం ఉందో మీరు తెచ్చిన 1%, 1.5% 2024 ఎన్నికల్లో ఆ 1% ఎంతవరకు టర్న్ అవ్వబోతుంది? షర్మిల యాడ్ ఆన్ కానివ్వండి. ఎందుకంటే నేను గతంలో 2 డేస్ బ్యాక్ మీ లీడర్లంతా ఢిల్లీలో వెళ్లి ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో వీళ్ళందరితో మీటింగ్ అయిన వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా మాట్లాడారు. ఎప్పుడు కాంగ్రెస్ లీడర్‌లు అంత ఎనర్జీగా కనపడరు మీడియా ముందు కూడా. సో, వాళ్ళేంటంటే ఒక జోష్ కనపడుతోంది. సో, ఈ ఓట్ బ్యాంక్‌ని ఎంత శాతం ఇంక్రీజ్ చేయబోతుంది? ఎంత మేర ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఇప్పుడు టీడీపీ, జనసేన, కూటమి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కానివ్వండి, ఎంత మేర ఇంపాక్ట్ ఉండబోతుంది? 2014 నుంచి తీసుకున్నప్పుడు 2014లో పరిస్థితి ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాడు కనపడాడంటే రాళ్లతో కొట్టే పరిస్థితి. అంటే మా పట్ల అంత వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ వాడే మేలే అనే పరిస్థితికి ఈరోజు వచ్చాం. ఇప్పుడు యాడ్ అండ్ అడ్వాంటేజ్గా షర్మిలమ్మ గారు రాబోతా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా నాకు గుర్తున్నంత వరకు 2018 ఆ ప్రాంతాల్లో మేము సర్వే చేయించుకుంటే మేము ఒక 8-9%కి వెళ్ళాం. ఓకే. సరే ఏది ఏమైనా జరిగిన కొన్ని ప్రభావాలు తెలంగాణలో పొత్తులో ఏదో జరిగిన ప్రభావాలు మళ్ళీ పడిపోవడం జరిగింది తప్ప అగ్రెసివ్గా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు చాలా అగ్రెసివ్గా పనిచేసాం. మా మా పాలసీసు లేకపోతే మా పోరాటాలన్నీ మమ్మల్ని కాపీ కొట్టుకుంటే వెనకమాల బలంగా ఉన్న వైసీపీ వచ్చేది. ఉదాహరణకి ఢిల్లీలో వెళ్ళి దీక్షలు చేస్తే మేము వెళ్ళొచ్చిన నెలకి వాళ్ళు మేము 100 మంది వెళ్తే 1000 మంది వెళ్ళేవాళ్ళు. సో బలంగా వాళ్ళు కనపడ్డారు, మేము అంత బలంగా కనపడలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మినిమం 15% టార్గెట్ పెట్టుకున్నాం. మినిమం 15% టార్గెట్ పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన టార్గెట్ కూడా ఒక 15% ఓటు ఖచ్చితంగా మనం తీసుకోవాలి అనేది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన టార్గెట్. సో దాన్ని అచీవ్ అయ్యేదానికి రేపు సంక్రాంతి తర్వాత నుంచి ఆ దశలో గ్రౌండ్లో పనిచేయడానికి కార్యోన్ముఖులై ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా. ఈలోపు జాయినింగ్స్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా ఫీల్డ్లో పనిచేస్తారనేది చాలా క్లియర్. దాని గురించి ఇవాళ అన్ని అనాలిసిస్లు అన్ని పార్టీలు కూడా కొంత ఎవరికి నష్టం ఎవరికి లాభం అని వాళ్ళు బేరీజ్ అంటే ఫీల్డ్లోకి వచ్చామనే కదా అర్థం. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్లో ఉంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ జరుగుతుందంటే ఫీల్డ్లో ఉన్నామని కదా అర్థం. సో మిమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు, చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్గా 15% టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? ఆ కాన్ఫిడెన్స్ అన్న ఉందా? అది 14లో చేసాం, 19లో చేసాం. అది చేశారు. అప్పుడు కనీసం ఒక అభ్యర్థి ఉన్నారని ఇప్పుడు నోటా కానివ్వండి, మిగతా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ ఉందనేది కూడా చాలా మంది తెలియదు. కానీ ఇప్పుడు కొంత మీలాంటి ఇప్పుడు కొంత యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి వేరే పార్టీల నుంచి వస్తున్నారు కాబట్టి ఈసారి ఏదైనా కొన్ని కాన్సన్ట్రేట్ నియోజకవర్గాలు ఏమైనా చూస్తున్నారా? లేదంటే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఏమన్నా ఉందా? తక్కువలో తక్కువ ఒక 10 మందినన్నా ఈసారి అసెంబ్లీకి పంపించుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. మాకు దానికి తగిన లీడర్స్ కూడా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో 15% ఓటు శాతం, 10 మంది ఎమ్మెల్యేలు, ఈ టార్గెట్తో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ కండవాన్ని ఈసారి మీరు అసెంబ్లీలో చూడబోతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కండవాన్ని అసెంబ్లీలో చూడబోతారు. గత 19లో మీరు అన్నట్టు 14లోనే అట్లీస్ట్ నాయకులు ఉన్నారు. ఆ 19కి వచ్చేటప్పటికి వారందరూ కూడా చాలా మంది టీడీపీకో వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఈవెన్ దెన్ అన్ని కాన్స్టిట్యున్సీలు ఆ రోజు కూడా మేము అభ్యర్థులను నించోబెట్టి పోటీ చేయగలిగాం. ఇప్పుడు ఎదుర్కోగలిగిన వ్యక్తులు నించోబెట్టబోతా ఉన్నాం. అంటే నామకే వస్తే పోటీ పెట్టేదానికన్నా కూడా డి అంటే డి అనే పరిస్థితిలో ఉండే అభ్యర్థులు, అదే మీరు అడిగారు ఎంతమంది రాబోతా ఉన్నారు, 50 మంది దాకా రాబోతా ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ చూడబోతా ఉంది. సీఎం మీరే డిసైడ్ చేస్తారు అప్పుడు, దేవుడి దయ. అలాంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఏపీలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కానివ్వండి, వీళ్ళిద్దరు కలవటం వల్ల జనసేన టీడీపీ కలవటం వల్ల కూడా కొంత టఫ్ ఉంది. కానీ ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏదైతే అప్పుడు విభజన హామీలు ఏదైతే ఉందో ప్రత్యేక హోదా కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానివ్వండి, అయితే స్టేట్కి రావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డైరెక్ట్గా ఎప్పుడు చెప్తూ వస్తుంది. రేపు జనవరిలో కూడా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు సభ పెట్టి కూడా డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. బీజేపీ యాడ్ ఆన్ అవ్వటం వల్ల 2014లో కానివ్వండి, 2019 కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి వాళ్ళు కూడా పొత్తులో ఉంటామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. బీజేపీకి ఉన్నటువంటి ప్రస్థానం వాళ్ళకు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే మీకు ఎక్కువ ఓట్ బ్యాంక్, మీకు 1.5 అంత ఉంటే వాళ్ళకి 0.48 0.5 ఉంది. సో ఇంత ఓట్ బ్యాంకు వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్టెబిలిటీని కంటిన్యూ చేయలేకపోతుంది?
అంటే దానికి మళ్ళీ మనం వచ్చేటప్పటికి కొంత కేంద్రంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం, కేంద్రంలో ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో లీడర్షిప్ వాళ్ళకి ఫీడింగ్ కానీ కొంత చేయడానికి కానీ వాళ్ళకి కొంత ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు అత్యంత బలహీనంగా ఉండి వాళ్ళ దగ్గర సాగిలాపట్టం. అవును, 3 ప్రాంతీయ పార్టీలు కూడా మొన్న ఇప్పుడు ఉండవల్లి గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా 25కి 25 ఎంపీలు భారతీయ జనతా పార్టీ వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో లేని భారతీయ జనతా పార్టీ కూడా పెత్తనం అంతా భారతీయ జనతా పార్టీదే. సో ఇంత కంఫర్టబుల్గా వాళ్ళు రూలింగ్లో ఉన్న స్టేట్లో కూడా లేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అక్కడ అపోజిషన్గా మేము ఒక 50 మంది 60 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక అపోజిషన్ కొట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ వ్యతిరేకించేవాడే లేడు కదా భారతీయ జనతా పార్టీని. సో అందుకని వాళ్ళకి అంత కొంచెం రిసోర్స్ఫుల్గా కంఫర్టబుల్ జోన్లో భారతీయ జనతా పార్టీ నడుస్తామని తప్ప, అదర్వైజ్ మీరు అన్నట్టు ఇప్పుడు సీఎంనే నిర్ణయించే స్థితిలో వచ్చాము అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నట్టు. ఎందుకంటే విషయాలన్నీ గట్టిగా నొక్కి కేంద్రం నుంచి సాధించుకు రావడంలో ఎటువంటి డీవియేషన్ లేకుండా, రేపు రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్ కోసం సభ కావచ్చు, సార్ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కడు అమరావతి రాజధాని అంటాడు. ఏ నాయకుడిని కనిపించింది అమరావతి రాజధాని అంటాడు. అమిత్ షాతో కానీ మోడీతో కానీ ఒక మాట చెప్పించగలరా? మేము రాహుల్ గాంధీతో చెప్పించాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ఒక క్లియర్ కట్ విజన్తో క్లియర్ కట్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క నాయకుడు అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ద్వంద్వ వైఖరి 4-5 రకాలుగా మాట్లాడి చివరికి ఏది మేలు జరుగుద్దో అది అందిపుచ్చుకొని మేము అదే చెప్పామనేది భారతీయ జనతా పార్టీ వైఖరి. అటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీలో ఉండదు, ఆ ద్వంద్వ వైఖరి ఉండదు. చాలా క్లియర్ కట్ విజన్తో మొన్న మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అనే దానికి దేశం రుణపడి ఉంది, ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన మేళ్లు చాలా ఉన్నాయి, దేశం ఆంధ్రప్రదేశ్కి ఒక వాగ్దానం చేసింది, సో అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత దేశానికి ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దేశం రుణపడి ఉంది అనే పదం చాలా పెద్ద పదం. సో అంత క్లియర్ విజన్ ఉంది రాహుల్ గాంధీ గారికి. సో రాష్ట్రాల మేలు కోసం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా లబ్ధి ఏంటి, నాకేం కావాలనేది నేను ఆలోచించుకున్నప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఎమోషన్స్ అన్నీ పక్కన పెడితే ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే అవకాశం ఇచ్చారు. సీనియర్ కాబట్టి రాష్ట్రం మొత్తం బాగు చేస్తారు, ఆయనకి ఇవ్వంటే అంటే ఆయనకి ఇచ్చారు. ఇవన్నీ అయిపోయింది, బాగుపడింది లేదు, ఒకసారి అవకాశాలు ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఇందాక అదే ఆ టాబ్లర్ కాలంలో చూపించిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈసారి అయితే మా టార్గెట్ మేము అచీవ్ అవుతామని నమ్మకం అయితే మాకుంది. ఏమో అచీవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ మేజర్ సెట్ బ్యాక్ చేసింది, కర్ణాటకలో కూడా సెట్ బ్యాక్ చేసింది. సో ఎందుకంటే తెలుగు ప్రజలంతా తెలంగాణలో ఎలా జరిగిందో అటు కర్ణాటకలో ఎలా జరిగిందో మేబీ ఒక చేంజ్ కూడా కోరుకోవచ్చు. నేను ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్ కాకుండా ఇందుకు ముందు ఒక ఛానల్లో చెప్పాను, కర్ణాటక ఎలక్షన్ ముందు కర్ణాటక గెలవబోతా ఉన్నాం, కర్ణాటక రిజల్ట్ తర్వాత తెలంగాణ గెలవబోతా ఉన్నాం, ఈ రెండింటి ఇంపాక్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడిపోతా ఉన్నాము, మా ఎమ్మెల్యేలను ఈసారి గెలిపించుకోబోతా ఉన్నాము. అవి 2 జరిగినాయి, దేవుడి దయ వల్ల ఈ 3వది కూడా జరగాలి అని ఆశిస్తున్నాం. జరుగుతుందో లేదో చూద్దాం, ఎందుకంటే కొన్ని రోజులు టైం ఉంది కాబట్టి. మరి షర్మిల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మీ పార్టీ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా చూద్దాం. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి ఈహా టీవీ.